వెళ్ళి పింఛన్ల కోసం పడిగాట్లు పాడి ఇదంతా మా వల్ల కాదు. మేము మళ్ళీ వెళ్ళి జగన్కే ఓటేసి జగన్నే గెలిపించుకొని మళ్ళీ వాలంటీర్ తెచ్చుకుంటాం. చంద్రబాబు మాకు వద్దు, జగనే కావాలి. జగన్ మాకు చాలా చేసాడు. వాలంటీర్లను పెట్టాడు, అమ్మఒడి వేసాడు, చేయూతనిచ్చాడు, వికలాంగులకి పింఛన్లు పెంచాడు. పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వచ్చి కోడి గీయక ముందే ఇచ్చారు. తలుపు కొట్టి ఇస్తున్నారు. జై జగన్, జై జగన్, జై జగన్. పేరు సిట్టమ్మండి, నా పేరు సిట్టమ్మండి. తలుపు కొట్టి తెల్లారేటప్పటికి పెన్షన్ ఇచ్చేవారండి. ఈ నెల ఇవ్వలేదండి. ఎందువల్ల ఇవ్వలేదమ్మా? ఎందువల్ల ఇవ్వలేదంటే అదిగోండి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు కమిషనరు ఇవ్వద్దన్న మూలాన్ని ఇవ్వలేదండి. కేసు వేసిన మూలాన్ని. ఓకే, ఎప్పుడు వాలంటీర్ వచ్చేది బాగుందమ్మా? ఇప్పుడు వాలంటీర్లు వచ్చి ఇచ్చేదే బాగుందండి. బాగుంది. ఇప్పుడు క్యూ లైన్లు కట్టి సచివాలయాలకు వెళ్ళి వెయిట్ చేయడం ఎలా ఉంటుంది? అది ఇబ్బందే కదండి, మాలాటోళ్ళం వెళ్ళలేం కదండి. ఓకే, మరి మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటివి చేస్తాం చంద్రబాబు నాయుడుకి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే మంచి పనులు చేసి ఇంటికి తెచ్చేసి పని చేసి ఇంటికి తెచ్చి 1వ తారీఖు అయినా కానీ ఈ రోజు వరకు ఇంకా పింఛన్ లేదు. అదే జగన్ అంటే మాకు ప్రతి 1వ తారీఖున ఉదయాన్నే వచ్చి మమ్మల్ని దగ్గర లేపి పింఛన్ ఇచ్చేవాళ్ళు. మాకు వారంటీ కావాలి, జగన్ అన్నే రావాలి. జగన్ సార్ ఉన్నప్పుడు ఇంటికాడే తీసుకుంటాను సార్ లెక్క. ఇప్పుడు ఎండకు వచ్చి మేము టిఫిన్ చేయకుండా ఏం చేయకుండా వచ్చి షుగర్ ఉంది నాకు, వచ్చాడు కూర్చున్నాం సార్. జగన్ ప్రభుత్వమే బాగుంది, మాకు జగనే బాగా సాయం చేసినాడు. చంద్రబాబు నాయుడు వేస్టే. చంద్రబాబు పుణ్యానా అనేసి ఇప్పుడే ఇంకా రాలా సీట్లోకి. ఇంత వయసులో ఉంది వచ్చాడు ఆయన. వచ్చిన రాదు, మా నోట్ కూడా పెరికేస్తున్నాడు అంతే. ఏదో ఆయన లేకుండా చేసేదానికి బాగుపడతానండి. అంతే కదా. పిలిచి ఇస్తాడు. వయసు అయిన వాళ్ళు మేము నడకపోతే ఇంటికాడ వచ్చి పిలుచుకుంటాడు ఏరు ముందర. ఆ మాదిరిగా ఈ చంద్రబాబు నాయుడు చేస్తాడా మాకు? ఏ నమ్మకం లేదు మాకు. దానికే ఇప్పుడు ఆర్భాటం చేస్తా ఉన్నారు. ఇంటికి తెచ్చే మేలన్నా, ఇంటికే తెచ్చి బాగుంటది కదా. ఇది ఏం బాగుంటుంది చెప్పు.